లైన్స్ బాగానే ఉన్నాయి కాబట్టి నేను చేంజ్ చేయట్లేదు. ఓకేనా? ఇక్కడ ఇంకేం చేంజ్ చేయొద్దు. మనకి ఎన్ని లెవెల్స్ కావాలంటే అన్ని లెవెల్స్ పెట్టుకోవచ్చు. నేను ఓకే అన్నానండి. ఓకే అనగానే చూడండి, మనం ఏవైతే హెడ్డింగ్స్ తీసుకున్నామో ఆ హెడ్డింగ్స్ అన్నీ ఇక్కడ వచ్చేసాయి. అవునా కాదా? చూసారా? ఎందుకు నేను కంప్యూటర్ రికగ్నైజ్ చేసిన హెడ్డింగ్సే తీసుకోవాలన్నాను అంటే, మనకి ఇక్కడ లింక్ ఫామ్ అవుతుందండి. ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌ని అరేంజ్ చేస్తామో, ఆటోమేటిక్‌గా ఇక్కడ లింక్ ఫామ్ అవుతుంది మనకి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ లింక్ ఫామ్ అయింది. నేను ఇక్కడ కర్సర్ తీసుకువెళ్తుంటే ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా ఇక్కడ నాకు చూడండి ఒక లింక్ ఫామ్ అయిపోయింది. ఓకేనా? ఒక లింక్ ఫామ్ అయింది. అంటే నేను ఇక్కడ కర్సర్ తీసుకువెళ్తుంటే ఆటోమేటిక్‌గా నాకు ఆ లింక్ అనేది చూపిస్తుంది. అవునా? సో, అలా మనం జస్ట్ ఎ మినిట్. ఒకసారి చెప్పండి, నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? ఓకే. 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 డన్. ఓకే. ఇక టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇవ్వగానే చూడండి, మనకి ఇక్కడ వచ్చేసింది. కంప్లీట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఎక్కడైనా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మీదకి వెళ్ళి కంట్రోల్ చూడండి, మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మీదకి కర్సర్ తీసుకువెళ్ళగానే మనకి కంట్రోల్ అని చెప్పి వస్తుంది. అంటే ఏంటి, దీనికి లింక్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి కంట్రోల్ క్లిక్ చేసినా అక్కడ హ్యాండ్ సింబల్ వచ్చేస్తుంది. చూడండి, చూసారా? హ్యాండ్ సింబల్ వచ్చేసింది కంప్లీట్ గా. సో నేను ఎక్కడికి జంప్ అవ్వాలన్నా జంప్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఎస్ యాక్సెస్ లోకి వెళ్ళాలండి. ఎంఎస్ యాక్సెస్ ఎక్కడుంది? మనకి 11th పేజ్ లో ఉంది. అవునా? 11th పేజ్. నేను ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేశాను. చూడండి, వెంటనే ఎంఎస్ యాక్సెస్ కి వెళ్ళిపోయాం. సో అలా మనం ఆన్లైన్ లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పెట్టుకుంటే ఇది ప్లస్ అండి. అంటే ఇప్పుడు ఆఫ్లైన్ లో అనుకోండి, మనం ఏం చేయలేం, జంప్ అవ్వడం కుదరదు. ఖచ్చితంగా ఆ పేజ్ నెంబర్ చూసుకుంటాం, టెక్స్ట్ బుక్ ని తిరగేసుకుంటూ వెళ్తాం 11th పేజ్ వరకు. అవునా? కానీ ఇక్కడ ఆన్లైన్ లో సిస్టమ్ లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పెట్టామంటే దాని అర్థం ఏంటి అంటే, మనం ఈజీగా జంప్ అయిపోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడికి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ సమ్మరీకి వెళ్ళాలనుకుంటున్నాను. నేను సింపుల్ గా డైరెక్ట్ గా ఇది మొత్తం ఓపెన్ చేయకుండా సింపుల్ గా ఇక్కడ సమ్మరీ దగ్గర కంట్రోల్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే హ్యాండ్ సింబల్ వచ్చింది కదా, అక్కడ క్లిక్ చేస్తాను. అంతే, సమ్మరీకి వెళ్ళిపోయింది. చూసారా? ఇలా మనం ఎన్ని టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కావాలంటే అన్ని టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇచ్చేయచ్చు. ఓకేనండి. ఇప్పుడు మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అయితే ఇచ్చేసాం, మనకు వచ్చేసింది. ఓకేనా? అది అక్కడ వరకు ఓకే. ఇప్పుడు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇచ్చేసాము, అక్కడ వరకు ఓకే. ఇప్పుడు అలా కాకుండా నేను ఇప్పుడు ఇంకొక హెడ్డింగ్ ఏదైనా పెట్టాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో నేను ఏదో టాపిక్ మర్చిపోయాను అని నాకు అనిపించింది. సో అప్పుడు నేనేం చేస్తాను అంటే, మళ్ళీ ఆ టాపిక్ పెట్టుకోవాలి కదా. సో ఖచ్చితంగా నేను ఆ టాపిక్ ని పెట్టుకోవాలి. ఆ టాపిక్ ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 పేజెస్ ని ఏం పెట్టకుండా వదిలేసాం కదా, అది కాన్సన్ట్రేట్ చేయాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ లో నేను 13th పేజ్ లో నేను టాపిక్ పెట్టాలనుకుంటున్నాను. అంటే యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంఎస్ వర్డ్ ఫండమెంటల్స్ అన్నానండి. ఎంఎస్ వర్డ్ ఫండమెంటల్స్ అని ఒక టాపిక్ యాడ్ చేశాను. యాడ్ చేసి దీన్ని కూడా నేను హెడ్డింగ్ గా ఫామ్ చేసేసాను. మనకు తెలుసు కదా ఎలా హెడ్డింగ్ ఇవ్వాలో. సో హెడ్డింగ్ లో ఫామ్ చేసేసాను. సో ఇప్పుడు నాకు ఇది కూడా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లోకి రావాలి కదా. సో కానీ నేను ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఆల్రెడీ ఇచ్చేసాను. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిఫరెన్స్ లోకి వెళ్ళి అప్డేట్ టేబుల్ అని ఉంది చూడండి, అప్డేట్ టేబుల్ అని కొడితే ఇక్కడ అప్డేట్ టేబుల్ అని వస్తుంది. అప్డేట్ ఎంటైర్ టేబుల్ అని ఇచ్చి ఓకే అంటాను. చూడండి, వెంటనే మనం అప్డేట్ చేయగానే మనకి ఎంఎస్ వర్డ్ ఫండమెంటల్స్ కూడా అప్డేట్ అయిపోయింది. సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ కాన్సెప్ట్ మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను మళ్ళీ కంట్రోల్ క్లిక్ చేయగానే నాకు లింక్ వచ్చేసింది. ఎక్కడైనా పెట్టి నేను క్లిక్ చేయగానే అక్కడికి వెళ్ళిపోతాను. సో అలా మనం ఎన్ని కావాలంటే అన్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అది టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అండి. మెయిన్ గా మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎందుకు ఇస్తాము అంటే, హెడ్డింగ్స్, ఏ హెడ్డింగ్ హెడ్డింగ్ అంటే
దానికి సంబంధించిన టాపిక్ యొక్క హెడ్డింగ్ ఏ పేజ్ లో ఉంది. మనం ఆ పేజ్ కు వెళ్ళి ఈజీగా చూసుకోవచ్చు. ఇలా నేను వెళ్ళి కంప్లీట్ గా వెతుక్కొని ఎక్కడ ఎంఎస్ ఎక్సెల్ ఉంది, ఎంఎస్ వర్డ్ ఎక్కడ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 పేజెస్ కాబట్టి మనకి ఓకే, సింపుల్ గానే ఉంది. అదే ఒక 100-200 పేజెస్ అయితే అప్పుడు మనం ప్రతిదీ పేజెస్ అన్ని వెతుక్కోలేం కదా. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈజీగా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ని యూజ్ చేసుకొని ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం ఓపెన్ చేసాం, మనకి ఇవన్నీ ఏం అవసరం లేదు, నాకు ఎంఎస్ యాక్సెస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్ గా ఇక్కడ కంట్రోల్ పెట్టేసి ఎంఎస్ యాక్సెస్ మీద క్లిక్ చేస్తాను. అప్పుడు డైరెక్ట్ గా ఎంఎస్ యాక్సెస్ ఓపెన్ అయిపోతుంది కదా. సో అది నేను ప్రిపేర్ అవ్వచ్చు. సో అలా మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ని అరేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఫుట్ నోట్స్ అండి. ఫుట్ నోట్స్ అంటే ఏంటి అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ పేజ్ అండి మనది, ఎంఎస్ వర్డ్ అనేది ఫస్ట్ టాపిక్, అవునా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది మనకి డైరెక్ట్ గా సింపుల్ వర్డ్స్ ఇచ్చాం కాబట్టి ఓకే. అదే ఏదైనా టఫ్ వర్డ్స్ ఉన్నాయనుకోండి ఇందులో, దానికి మీనింగ్ మనకు తెలియాలి, అవునా. మామూలుగా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీవర్డ్ అని ఉంది. కీవర్డ్ అని ఉంటే కానీ కీవర్డ్ అని ఉంటే ఇది నేను కీవర్డ్ అనే మీనింగ్ నాకు తెలియాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ కీవర్డ్ ని గూగుల్లో సెర్చ్ చేస్తాను, ఆర్ సంథింగ్ లేకపోతే డిక్షనరీలో చూసుకుంటాను, ఏదో ఒకలాగా దాని మీనింగ్ తెలుసుకుంటాను. అలా కాకుండా చదివే వాళ్ళకి ఈజీగా ఇక్కడే మీనింగ్ కనిపించేసేలాగా మనం పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఈ బుక్ చదువుతున్నాను అనుకోండి, ఇక్కడ కర్సర్ తీసుకురాగానే దాని మీనింగ్ నాకు వచ్చేయాలి పైన బాక్స్ లో. సో అలా మనం పెట్టుకోవచ్చు. దానికి మనం యూజ్ చేసేదే ఫుట్ నోట్ అండ్ ఎండ్ నోట్ అనమాట. చూడండి ఇక్కడ ఫుట్ నోట్ ఉంది, ఎండ్ నోట్ ఉంది. సో ఆ రెండు ఎలా పెట్టుకోవాలో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డాక్యుమెంట్ అని ఉందండి, డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ ఫుట్ నోట్ అన్నాను. ఓకేనా, ఇన్సర్ట్ ఫుట్ నోట్ అనగానే చూడండి అదే డాక్యుమెంట్ లో అదే పేజ్ లో మనం ఎక్కడైతే డాక్యుమెంట్ అనే వర్డ్ సెలెక్ట్ చేసామో ఆ డాక్యుమెంట్ కి 1 అని వచ్చేసింది చూసారా. 1 అని వచ్చేసి అదే పేజ్ లో లాస్ట్ లో మనకు ఒక లైన్ వచ్చేసి అక్కడ నెంబర్ 1 అని వచ్చి కర్సర్ వచ్చేసింది చూడండి. మనం ఎప్పుడైతే ఇన్సర్ట్ ఫుట్ నోట్ అన్నామో, ఫుట్ అంటే ఏంటి, ఫుట్ అంటే లాస్ట్ ప్లేస్ లో అని అర్థం, అవునా కాదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫుట్టర్ ప్లేస్ లో ఫుట్ నోట్ వచ్చేస్తుంది. సో ఫుట్టర్ అంటే ఇక్కడే కదా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇప్పుడు దాని మీనింగ్ మనం ఇక్కడ టైప్ చేయాలి. చూడండి మనం ఏం సెలెక్ట్ చేసాం, డాక్యుమెంట్ కదా. డాక్యుమెంట్ అంటే ఏంటి, ఈజ్ ఏ పేజ్ ఆఫ్ కంటెంట్ నేను ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ మీనింగ్ ఇచ్చేసానండి. ఇప్పుడు చూద్దాం డాక్యుమెంట్ దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు డాక్యుమెంట్ దగ్గర 1 అని వచ్చింది కదా మనకి, చూడండి క్లియర్ గా డాక్యుమెంట్ దగ్గర మనకి 1 అని వచ్చింది కదా. నేను ఇప్పుడు అక్కడ తీసుకువెళ్ళి కర్సర్ పెట్టాను చూడండి, ఆటోమేటిక్ గా అక్కడ మనకి డిస్ప్లే అయిపోతుంది మనం ఏ మీనింగ్ అయితే ఇచ్చామో ఆ మీనింగ్, అవునా కాదా. సో అలా మనం ఫుట్ నోట్ ని పెట్టేసుకోవచ్చు అండి. ఈ ఒక్క వర్డ్ కే కాదు, ఎన్ని వర్డ్స్ కైనా అలా మనం పెట్టుకోవచ్చు. చూడండి ఇది హెడర్ అని ఉంది, హెడర్ ని సెలెక్ట్ చేశాను, మళ్ళీ ఇన్సర్ట్ ఫుట్ నోట్ అన్నాను, చూసారా ఇప్పుడు 2 అని వచ్చేసింది మనకి. అంటే ఏంటి, ఆల్రెడీ మనం నెంబర్ 1 ఫుట్ నోట్ తీసేసుకున్నాం, అవునా కాదా. సో అందుకని ఇప్పుడు అది ఇంకో ఫుట్ నోట్ ని నెంబర్ 2 గా కన్సిడర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం అండి, ఫుటర్ ని కదా సెలెక్ట్ చేసుకున్నాం, హెడర్ ని. చూసారా హెడర్ 2 వచ్చేసింది. సో ఇప్పుడు హెడర్ కి మీనింగ్ ఇవ్వాలి. ఇక్కడ హెడర్ కి నేను మీనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను, టు ప్రొవైడ్ హెడ్డింగ్స్ అని చెప్పి. ఓకేనా, టు ప్రొవైడ్ హెడ్డింగ్స్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి నేను హెడర్ దగ్గరికి వెళ్ళి కర్సర్ పెట్టాను, ఆటోమేటిక్ గా నేను కర్సర్ పెట్టగానే నాకు అక్కడ మీనింగ్ చూపించేస్తుంది, టు ప్రొవైడ్ హెడ్డింగ్స్ అని, అవునా. సో అలా మనం ఎవరైనా చదివేటప్పుడు వాళ్ళకి ఈజీగా మనం ఉండాలి అంటే మనం డైరెక్ట్ గా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు మీనింగ్స్ ని. ఓకేనా, సో ఇప్పుడు ఫుట్ నోట్ లో మనం ఫస్ట్ పేజ్ లో 2 ఫుట్ నోట్స్ పెట్టాం కదా, సెకండ్ పేజ్ లో ఇంకేదైనా ఫుట్ నోట్ పెడదాం. కాలం అని పెడదాం.
కాలమ్ కి నేను ఫుట్ నోట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ఏ నెంబర్ తీసుకుంటుందండి? ఆటోమేటిక్ గా నెంబర్ 3 తీసుకుంటుంది. చూసారా? నేను పేజ్ మార్చాను కదా, ఆ పేజ్ ఫుటర్ లో వచ్చేసింది. ఎందుకంటే ఇది ఫుట్ నోట్ కాబట్టి. చూసారా? 3 అనే నెంబర్ వచ్చింది. ఇప్పుడు నేను కాలమ్ సెలెక్ట్ చేసుకున్నాను. వెర్టికల్ లైన్స్. కాలమ్స్ అంటే వెర్టికల్ లైన్స్ కదా, నేను అది ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, కాలమ్ దగ్గర ఆటోమేటిక్ గా మనకి 3 వచ్చేసింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళగానే నాకు వెర్టికల్ లైన్స్ అని చూపించేస్తుంది. సో అలా మనం ఎన్ని ఫుట్ నోట్స్ కావాలంటే అన్ని ఫుట్ నోట్స్ అరేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేఅవుట్ అని ఇచ్చాను. లేఅవుట్ అని తీసుకొని ఇన్సర్ట్ ఫుట్ నోట్ అన్నాను. చూసారా? 4 వచ్చేసింది. 4 వచ్చి ఏ పేజ్ లో నేను లేఅవుట్ ని సెలెక్ట్ చేశానో ఆ పేజ్ లో లాస్ట్ లో వచ్చేసింది అది. అవునా? సో ఇప్పుడు లేఅవుట్ అంటే ఏంటి? వ్యూ అని ఇచ్చాను. సో ఇప్పుడు అగైన్ లేఅవుట్ దగ్గరికి వెళ్తే మనకు ఆ మీనింగ్ చూపిస్తుంది. చూసారా? 4 అని వచ్చేసింది. అక్కడ నేను కర్సర్ పెట్టగానే వ్యూ అని చూపిస్తుంది. చూసారా? సో అలా మనం ఎలా కావాలంటే అలా ఎన్ని ఫుట్ నోట్స్ కావాలంటే అన్ని ఫుట్ నోట్స్ ఇచ్చేయచ్చు. ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ ని సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఇన్సర్ట్ ఫుట్ నోట్ అన్నాను. చూసారా? 5 వచ్చింది ఇప్పుడు. అంటే మనం ఇప్పటి వరకు 4 ఫుట్ నోట్స్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు తీసుకుంటుంది 5th తీసుకుంటుంది అది. సో ఇప్పుడు నేను ఏం చేశాను? స్మార్ట్ ఆర్ట్ అంటే అడ్వాన్స్డ్ షేప్ అని ఇచ్చాను. ఓకేనా? స్మార్ట్ ఆర్ట్ అంటే అడ్వాన్స్డ్ షేపే కదండి. సో ఇప్పుడు నేను స్మార్ట్ ఆర్ట్ దగ్గరికి వెళ్ళగానే నాకు అడ్వాన్స్డ్ షేప్ అని మీనింగ్ చూపించేస్తుంది. సో అలా మనం సైడ్ బార్ కూడా నేను ఇస్తున్నాను. టు స్క్రోల్ పేజ్ ని స్క్రోల్ చేయడానికి మనం సైడ్ బార్ ని యూజ్ చేస్తాం కాబట్టి నేను అది కూడా ఇచ్చేసాను. చూసారా? ఇక్కడ మనకు అది వచ్చేసింది, టు స్క్రోల్ పేజ్ అని. అలా ఎన్ని ఫుట్ నోట్స్ కావాలంటే అన్ని ఫుట్ నోట్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పటి వరకు మనం ఫుట్ నోట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఎండ్ నోట్ గురించి చూద్దామండి. ఇప్పుడు చూడండి, ఎండ్ నోట్ అంటే ఏంటి? ఫుట్ నోట్ అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుట్ నోట్ తీసుకుంటే ఏ పేజ్ లో అయితే మనం తీసుకుంటున్నామో దాని ఫోటర్ పొజిషన్ లో దాని మీనింగ్ అనేది అడుగుతుంది మనకి. అవునా? కర్సర్ వచ్చేసి దానికి వచ్చి మనకి నంబర్స్ తీసుకుంటుంది అది. 1, 2, 3 ఎన్ని ఫుట్ నోట్స్ తీసుకుంటే అన్ని ఫుట్ నోట్స్ నంబర్స్ ని ప్రొవైడ్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఎండ్ నోట్ అన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7th పేజ్ లో మనం ఎండ్ నోట్స్ ఇద్దాం. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మనం కవర్ పేజ్ అని ఉంది కదా, కవర్ పేజ్ ని సెలెక్ట్ చేద్దాం. కవర్ పేజ్ ని ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను ఫుట్ నోట్ కాకుండా ఇన్సర్ట్ ఎండ్ నోట్ అన్నానండి. ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఎండ్ నోట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇంతవరకు నేమ్స్ నెంబర్స్ వచ్చాయి. అవునా? ఇప్పుడు చూడండి మనకి ఏమొచ్చింది? రామన్ నెంబర్ వచ్చింది. పైగా మనకి లాస్ట్ పేజ్ కి వచ్చేసింది. చూడండి, లాస్ట్ 20th పేజ్ మనకి ఆఖరిలో ఏ పేజ్ ఉందో ఆ పేజ్ కి వచ్చేసింది. అందుకే దీన్ని ఎండ్ నోట్ అన్నాం. పేరులోనే ఉంది చూడండి, ఎండ్ అయిపోయిన తర్వాత మనకి మీనింగ్స్ అడుగుతుంది. అదే ఫుట్ నోట్ అంటే ఏంటి? ఏ పేజ్ లో మనం మీనింగ్ వర్డ్ ని సెలెక్ట్ చేసామో అదే పేజ్ లో మనకి మీనింగ్ అడుగుతుంది లాస్ట్ పొజిషన్ లో. అదే ఎండ్ నోట్ అంటే మీరు ఏ పేజ్ లో తీసుకున్నా, ఫస్ట్ పేజ్ లో తీసుకున్నా, సెకండ్ పేజ్ లో తీసుకున్నా, 4th పేజ్ లో తీసుకున్నా, 8th పేజ్ లో తీసుకున్నా, డాక్యుమెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన ఎండ్ పొజిషన్ లోకి వచ్చేస్తుంది కర్సర్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫుట్ నోట్ అండ్ ఎండ్ నోట్ అండి. కాన్సెప్ట్ మాత్రం సేమే. అలానే ఫుట్ నోట్ లో మనం అబ్జర్వ్ చేస్తే నెంబర్స్ కన్సిడర్ చేస్తుంది. ఎండ్ నోట్ లో మనం తీసుకుంటే రామన్ నెంబర్స్ కన్సిడర్ చేస్తుందండి. చూడండి, ఇక్కడ రామన్ నెంబర్ 1 వచ్చింది. ఎందుకు? ఇప్పటి వరకు మనం అసలు ఎండ్ నోట్ ఏది ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ ఎండ్ నోట్ కాబట్టి మనకి రామన్ నెంబర్ 1 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసాం? కవర్ పేజ్ కదా, ఫస్ట్ పేజ్ ని కవర్ పేజ్ అంటాం కదా. సో నేను ఫస్ట్ పేజ్ అని ఇచ్చాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకేదైనా వర్డ్ ని సెలెక్ట్ చేసుకొని ఎండ్ నోట్ ఇద్దాం. డిజైన్స్ అని సెలెక్ట్ చేసుకున్నానండి. ఏ పేజ్ లో ఉన్నానో అవన్నీ వదిలేయండి. ఫస్ట్ డిజైన్స్ అని ఒక వర్డ్ కనిపించింది, నేను అది సెలెక్ట్ చేసేసాను. చూసారా? ఇప్పుడు రామన్ నెంబర్ 2 తీసుకుంది. మళ్ళీ అగైన్ ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్ వచ్చేసింది. ఎందుకు? నేను ఎండ్ నోట్ అన్నాను కాబట్టి. నేను ఏ పేజ్ లో తీసుకున్నానో ఆ పేజ్ ఫుటర్ లో రావట్లేదు. చూసారా? ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్ లోనే వస్తుంది కర్సర్. సో ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేశాను?
డిజైన్స్ అంటే పిక్చర్స్ బై షేప్స్ అని ఇచ్చాను. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఏదైనా తీసుకొని నేను ఇంకొక వర్డ్ ఏదైనా సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ ఎండ్ నోట్ అన్నాను. అగైన్ నాకు చూడండి అంటే అది డిజైన్స్ ఏ పేజ్‌లో సెలెక్ట్ చేసామో దానికన్నా ముందు పేజ్ ఇప్పుడు సెలెక్ట్ చేసున్నాం మేము. అందుకని అది సెకండ్ రోల్ నంబర్‌గా తీసుకుంటుంది. అంటే పేజెస్ మారిన దాన్ని బట్టి అక్కడ రోల్ నంబర్స్ అనేవి మారుతాయి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇంతకుముందు మనం ఒక 16థ్ పేజ్‌లో తీసుకున్నాం. ఇప్పుడు 16థ్ పేజ్ కన్నా ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను? రో అంటే హారిజాంటల్ లైన్. ఓకేనా? హారిజాంటల్ లైన్ అని ఇచ్చేసానండి. ఓకే. అండ్ ఇంకొక ఎండ్ నోట్ తీసేసుకుందాం. హెడ్డింగ్స్ అని తీసుకుందాం. చూడండి ఇంకా దానికన్నా ముందు పేపర్‌లో తీసుకున్నాం కాబట్టి రోల్ నంబర్ 2 తీసుకుంది. ఓకేనా? రామన్ నంబర్. ప్రొవైడ్ కంటెంట్ నేమ్ అంటే హెడ్డింగ్ కదండీ. సో ఇప్పుడు మనం ఎన్ని ఒక 4 ఎండ్ నోట్స్ తీసుకున్నాం. 3 ఫుట్ నోట్స్ తీసుకున్నాం. ఫుట్ నోట్స్ ఎక్కడ తీసుకున్నామో, ఎండ్ నోట్స్ ఎక్కడ తీసుకున్నామో మనకు గుర్తులేదు. అవునా కాదా? చూడండి. ఎక్కడ తీసుకున్నామో మనకు గుర్తులేదు. ఇలా వెళ్లి వెతుక్కుంటామా? వెతుక్కోలేం. అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్‌గా ఎక్కడో దగ్గర కర్సర్ పెట్టేసి ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఫుట్ నోట్ అని ఉంది కదా! షో నోట్స్ అని కూడా ఉంది. షో నోట్స్ అంటే మనకి షో నోట్స్. నోట్స్ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళిపోతుందండి. వ్యూ ఎండ్ నోట్ ఏరియా అంటే ఎండ్ నోట్ ఏరియాకెళ్ళిపోతుంది చూడండి. షో నోట్స్ అనగానే. అలా అయినా మనం తీసుకోవచ్చు. లేదు అంటే సింపుల్‌గా మనం ఇప్పుడు చూడండి. నేనిక్కడ నెక్స్ట్ ఫుట్ నోట్ అని ఉంది కదా! అక్కడ యారో మార్క్ ఉంది. అక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకిక్కడ ప్రీవియస్ ఫుట్ నోట్ అన్నాను. ప్రీవియస్ ఫుట్ నోట్ అనగానే ప్రీవియస్ ఫుట్ నోట్‌కెళ్ళిపోయింది చూడండి. అలా 1 బై 1 తీసుకుంటుంది. సైడ్ బార్‌కొచ్చేసింది. చూసారా కర్సర్ ఆటోమేటిక్‌గా నేను వెతుక్కోవాల్సిన పని లేకుండా. అలా లేదు అంటారా? మళ్ళీ ప్రీవియస్ ఫుట్ నోట్ అనండి. ఫిఫ్త్‌కెళ్ళిపోతుంది చూడండి. ఫిఫ్త్‌కెళ్ళిపోయిందా? మళ్ళీ అగైన్ ప్రీవియస్ ఫుట్ నోట్ అనండి. ఫోర్త్ ఫుట్ నోట్ ఎక్కడుందో అక్కడికొచ్చేసింది కర్సర్ చూడండి. మళ్ళీ అగైన్ మనం అక్కడ కర్సర్ పెట్టగానే వ్యూ అని మనకి దాని మీనింగ్ చూపించేస్తుంది. అవునా కాదా? మళ్ళీ అగైన్ నేను ప్రీవియస్ ఫుట్ నోట్ అన్నాను. ప్రీవియస్ ఫుట్ నోట్ అనగానే కాలమ్‌కొచ్చేసింది. అగైన్ ప్రీవియస్ ఫుట్ నోట్. ఇలా మనం ఎక్కడైతే ఫుట్ నోట్స్ తీసుకున్నామో అక్కడికి డైరెక్ట్‌గా వెళ్లి మీనింగ్స్ చూసుకోవచ్చు. లేదు ఎండ్ నోట్‌కి వెళ్ళాలి నేను. నెక్స్ట్ ఎండ్ నోట్ అంటే నెక్స్ట్ ఎండ్ నోట్ ఎక్కడ తీసుకున్నామో అక్కడికి వెళ్ళిపోయింది కర్సర్. చూడండి. రామన్ నంబర్ కనిపిస్తుంది. అంటే ఇది ఎండ్ నోట్. మనం ఎండ్ నోట్ అన్నాం కాబట్టి ఎండ్ నోట్‌కి వెళ్ళింది. అదే ఫుట్ నోట్ అంటే ఫుట్ నోట్‌కి వెళ్తుంది. లేదు మళ్ళీ నెక్స్ట్ ఎండ్ నోట్ అనండి. సెకండ్ రామన్ నంబర్‌కొచ్చేసింది చూడండి. అంటే ఇది సెకండ్ ఎండ్ నోట్ మనం తీసుకున్నాం. అలానే అగైన్ నెక్స్ట్ ఎండ్ నోట్ అంటే నెక్స్ట్ ఎండ్ నోట్‌కి వెళ్ళిపోతుంది. లేదు ప్రీవియస్ ఎండ్ నోట్ అంటే ప్రీవియస్ ఎండ్ నోట్‌కి వెళ్ళిపోతుంది. చూసారా మళ్ళీ సెకండ్ రామన్ నంబర్‌కొచ్చేసింది. సో ఇలా మనం ఫుట్ నోట్‌ని, ఎండ్ నోట్‌ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఎన్ని ఫుట్ నోట్స్ అయినా, ఎన్ని ఎండ్ నోట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. అవి ప్రతిసారి వెతుక్కోవడం కష్టం కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్‌గా ప్రీవియస్ నెక్స్ట్ అని చెప్పేసి వాటిని సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఫుట్ నోట్, ఎండ్ నోట్ అండి. సింపుల్‌గా ఫుట్ నోట్, ఎండ్ నోట్ దేనికి యూజ్ చేస్తామంటే మనం మీనింగ్స్ ఇవ్వడం కోసం. ఓకేనా? మీనింగ్స్‌ని ప్రొవైడ్ చేయడం కోసం మనం ఫుట్ నోట్ అలా సెట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే కాన్సెప్టే ఫుట్ నోట్ అండ్ ఎండ్ నోట్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు అవునా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనకి స్మార్ట్ లుకప్ అని ఉంది చూడండి. చూసారా? స్మార్ట్ లుకప్ అని ఉంది ఇక్కడ. సో, ఇప్పుడు స్మార్ట్ లుకప్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మార్ట్
స్మార్ట్ లుకప్ అంటే ఏదైనా వర్డ్ ని సెర్చ్ చేయాలండి, దాని కంప్లీట్ మీనింగ్ నాకు కావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే థీమ్స్ లోకి వెళ్ళి సెలెక్ట్ చేసి స్మార్ట్ లుకప్ అన్నానండి. స్మార్ట్ లుకప్ అనగానే మనకి ఇక్కడ ఏదో లోడ్ అవుతుంది చూడండి, చూసారా? కంప్లీట్ వికీపీడియా మ్యాటర్ అంతా వచ్చేసింది. అంటే డిఫరెంట్ వెబ్సైట్స్ లో థీమ్స్ కున్న మీనింగ్స్ అన్ని వచ్చేసాయి. ఇంకా మీకు మోర్ వెబ్సైట్స్ ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ మోర్ లోకి వెళ్ళి క్లిక్ చేస్తారంటే ఇంకా చాలా వెబ్సైట్ లో, ఒక్కొక్క వెబ్సైట్ లో ఎలా మనకి మీనింగ్స్ ఇచ్చారో థీమ్స్ కి సంబంధించినవన్నీ వచ్చేసాయి. ఎలా అయితే మనం వికీపీడియా చూసామో ఇన్సెట్ లో, రిఫరెన్స్ లో స్మార్ట్ లుకప్ అదేనండి, చూడండి. సో ఇలా మనం సెర్చ్ చేసుకోవచ్చు కావాలంటే, దానికి యూజ్ చేసేది స్మార్ట్ లుకప్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకొక వర్డ్ ఏదైనా సెర్చ్ చేద్దాం. చూసారా ఇక్కడ చార్ట్స్ అని ఉంది, చార్ట్స్ ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి అగైన్ స్మార్ట్ లుకప్ అన్నాను. స్మార్ట్ లుకప్ అనగానే అది ఫాస్ట్ గా స్మార్ట్ గా లుకప్ చేసేసి చూడండి మనకి కంప్లీట్ చార్ట్స్ తాలూకా డేటా అంతా వచ్చేసింది ఇక్కడ. అవునా కాదా? మళ్ళీ అగైన్ ఇంకా కావాలి, ఇంకా వెబ్సైట్స్ లో డిఫరెంట్ వెబ్సైట్స్ లో ఏమి ఇస్తారో నాకు కావాలనుకోండి, అప్పుడు మోర్ లోకి వెళ్ళి చూస్తే ఇంకా డిఫరెంట్ మీనింగ్స్ ఒక్కో వెబ్సైట్ లో ఒక్కొక్కలా ఇస్తారు కదా. సో అదంతా వచ్చేసింది నాకు, చూసారా? సో ఇలా మనం స్మార్ట్ గా ఏదైనా ఫైండ్ చేసుకోవడానికి యూజ్ చేసేదే స్మార్ట్ లుకప్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనం చూసేది ఇన్సర్ట్ సైటేషన్ అండి. ఇన్సర్ట్ సైటేషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. మనం ఏదైనా బుక్ చూస్తే కంప్లీట్ గా మనం చదివేసిన తర్వాత ఏమవుతుందండి, లాస్ట్ లో మీరు చూస్తే మీకు రిఫరెన్స్ అని ఉంటుంది. అవునా కాదా? రిఫరెన్స్ అని చెప్పేసి కొన్ని ఆథర్ నేమ్స్, అలానే కొత్త ఆథర్స్ నేమ్స్, కొత్త బుక్స్ నేమ్స్ ఇస్తారు. ఎందుకు అంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళని వాళ్ళు పబ్లిష్ చేసుకుంటున్నారు అనమాట, అంటే ప్రమోట్ చేస్తున్నారు. మీరు ఈ బుక్ చదివారు కదా, సేమ్ ఇలాంటి బుక్కే ఇంకోటి కూడా ఉంటుంది, అది చదవండి అని. అవునా? జస్ట్ మినిట్. అశ్విని, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, సరే అన్మ్యూట్ చేస్తాను. అశ్విని, ఐ హోప్ వాయిస్ ఇప్పుడు వినిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి అది మ్యూట్ లోకి వెళ్ళిపోయిందమ్మా ఆటోమేటిక్ గా, నాకు తెలియదు, నేను మాట్లాడేస్తున్నాను ఇక్కడ. ఓకే డన్. ఇక్కడ ఈక్వేషన్స్ ఏం తీసుకున్నాం, టేబుల్స్ తీసుకున్నాం, అన్ని టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లో కనిపించేలా ఇచ్చాం. ఓకే, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ కూడా మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లో కనిపించాలి అనుకుంటే మనం యూజ్ చేసేదే మార్క్ ఎంట్రీ మాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ పేజ్ లో ఏదో ఒక వర్డ్ ని సెలెక్ట్ చేసుకుంటానండి. ఇక్కడ ఆన్లైన్ అనే వర్డ్ ఉంది కదా, ఆన్లైన్ ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి మార్క్ ఎంట్రీ అన్నాను. మార్క్ ఎంట్రీ అనగానే నాకు ఒక బాక్స్ ఓపెన్ అయింది. అవునా? సో ఇప్పుడు నేను దీన్ని మార్క్ అని ఉంది, మార్క్ ఆల్ అని ఉంది. నేను మార్క్ ఆల్ అని క్లిక్ చేశానండి. క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ చెప్పాను మనకి పారాగ్రాఫ్ మార్క్స్ ఆటోమేటిక్ గా వస్తాయని. ఆటోమేటిక్ గా ఎక్కడ మనం చూసాం పారాగ్రాఫ్ మార్క్స్? హోమ్ ట్యాబ్ లో చూసాం. మనం మార్క్ చేయగానే అన్ని పారాగ్రాఫ్ మార్క్స్ వచ్చేస్తాయి డిఫాల్ట్ గా, అది డిఫాల్ట్ గా వచ్చేస్తాయి. సో వెంటనే మనం వాటిని అరేంజ్ చేసేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, హోమ్ లో మనకి పారాగ్రాఫ్ సింబల్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి, చూసారా ఇది హైలైట్ అయిపోయింది, దీన్ని డీసెలెక్ట్ చేసేయండి. వెంటనే అవన్నీ పోతాయి. ఓకేనా? ఓకే, మళ్ళీ అగైన్ నేను
రిఫరెన్స్ ట్యాబ్ లోకి వచ్చేసాను. రిఫరెన్స్ లోకి వచ్చేసాను. ఆన్లైన్ ని మార్కాల్ చేస్తాను కదా. ఇప్పుడు నేను స్టైల్స్ ని సెలెక్ట్ చేస్తానండి. స్టైల్స్ ని సెలెక్ట్ చేసి అగైన్ నేను మార్క్ ఎంట్రీలోకి వెళ్ళి ఇప్పుడు నేను స్టైల్స్ ని ఇందాక మార్కాల్ చేశాం కదా, ఇప్పుడు మార్క్ చేస్తాను. మార్క్ చేయగానే మళ్ళీ మనకి వెంటనే పారాగ్రాఫ్ మార్క్స్ వచ్చేస్తాయి. సో వాటిని మనం వెంటనే డీసెలెక్ట్ చేసేస్తాం. హోమ్ లోకి వెళ్ళాను, డీసెలెక్ట్ చేసేసాను. ఓకే డన్. అగైన్ నేను నెక్స్ట్ పేజ్ కి వెళ్ళాను. నెక్స్ట్ పేజ్ లో నేను కాంప్లిమెంట్ అనే వర్డ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. అగైన్ రిఫరెన్స్ లో మార్క్ ఎంట్రీ క్లిక్ చేశాను. మార్క్ ఎంట్రీ కాంప్లిమెంట్ ని ఇప్పుడు నేను మార్క్ ఆల్ క్లిక్ చేశాను. మార్క్ ఆల్ క్లిక్ చేశాను, దీన్ని క్లోజ్ చేసేసాను. పారాగ్రాఫ్ మార్క్స్ తీయాలి కాబట్టి హోమ్ లోకి వెళ్ళి పారాగ్రాఫ్ మార్క్స్ ని డీసెలెక్ట్ చేసేసాను. ఓకేనా. నెక్స్ట్ నేను ఇంకేదైనా వర్డ్ సెలెక్ట్ చేసుకుంటాను. రీడింగ్ అనే వర్డ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. రిఫరెన్స్ లోకి వెళ్ళాను, మార్క్ ఎంట్రీ క్లిక్ చేశాను. మార్క్ ఎంట్రీ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మార్క్ ఇచ్చాను, సింగిల్ మార్క్, కాల్ ఇవ్వలేదు. క్లోజ్ చేసేసాను. మళ్ళీ హోమ్ లోకి వెళ్ళాను, పారాగ్రాఫ్ మార్క్స్ ని డీసెలెక్ట్ చేసేసాను. ఇక్కడ వీడియో అని ఉంది కదా, వీడియోని సెలెక్ట్ చేశాను. మళ్ళీ రిఫరెన్స్ లోకి వెళ్ళి మార్క్ ఎంట్రీ అన్నాను. ఈసారి నేను మార్క్ ఆల్ తీసుకున్నాను, క్లోజ్ చేసేసాను. పారాగ్రాఫ్ మార్క్స్ ని డీసెలెక్ట్ చేసేసాను. అలా ఎన్ని వర్డ్స్ కైనా మనం అప్లై చేయొచ్చు. కొంచెం ఎక్కువ వర్డ్స్ కి ఇద్దాం, అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అలానే పవర్ఫుల్ అనే వర్డ్ ని సెలెక్ట్ చేశాను. రిఫరెన్స్ లోకి వెళ్ళాను, మార్క్ ఎంట్రీ క్లిక్ చేశాను. ఈసారి నేను మార్క్ ఇచ్చాను, సింగిల్ మార్క్ ఇచ్చాను, క్లోజ్ చేసేసాను. హోమ్ లోకి వెళ్ళి పారాగ్రాఫ్ మార్క్స్ ని తీసేసాను. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ పిక్చర్స్ అని ఉంది, పిక్చర్స్ ని సెలెక్ట్ చేశాను. రిఫరెన్స్ లోకి వెళ్ళాను, మార్క్ ఎంట్రీ క్లిక్ చేశాను. పిక్చర్స్ ని ఇప్పుడు మార్క్ ఆల్ అన్నాను, క్లోజ్ చేసేసాను. పారాగ్రాఫ్ మార్క్స్ ని తీసేసాను. అగైన్ మళ్ళీ రిఫరెన్స్ సెలెక్ట్ చేశాను, ఇంకొక వర్డ్ ని సెలెక్ట్ చేశాను. కీవర్డ్ ని సెలెక్ట్ చేశాను, మార్క్ ఎంట్రీ అన్నాను. ఈసారి మార్క్ ఆల్ అన్నాను, క్లోజ్ చేసేసాను. హోమ్ లోకి వెళ్ళి పారాగ్రాఫ్ మార్క్స్ ని డీసెలెక్ట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ నేను ప్రొఫెషనల్లీ సెలెక్ట్ చేశాను. రిఫరెన్స్ లో మార్క్ ఎంట్రీ అన్నాను. మళ్ళీ ఈసారి నేను సింగిల్ మార్క్ సెలెక్ట్ చేశాను, క్లోజ్ చేసేసాను. హోమ్ లోకి వెళ్ళి పారాగ్రాఫ్ మార్క్స్ ని డీసెలెక్ట్ చేసేసాను. అగైన్ ఇలా ఫాస్ట్ గా రిపీట్ చేసేద్దాం. మేక్, మార్క్ ఎంట్రీ, మార్క్ ఆల్, క్లోజ్, deselect. Again galleries, mark entry, mark, close, deselect. Again sign, mark entry, mark all, close, deselect. Again elements, mark entry, mark, close, deselect. ప్రతిసారి మనం మార్క్ అనగానే హైలైట్ అయిపోతాయండి. సో మనం డీసెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మ్యాచింగ్, రిఫరెన్స్, మార్క్ ఎంట్రీ, ఈసారి మార్క్ ఆల్, క్లోజ్ చేసేసాను. అగైన్ డీసెలెక్ట్ చేసేసాను. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ పేస్ట్ తీసుకున్నాను. రిఫరెన్స్, మార్క్ ఎంట్రీ, మార్క్ ఆల్ ఇచ్చాను, క్లోజ్ చేసేసాను, డీసెలెక్ట్ చేసేసాను. ఇలా మనం ఆల్మోస్ట్ ఎక్కువ పేజెస్ తీసుకున్నాం కాబట్టి ఎక్కువ వర్డ్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలని నేను ఎక్కువ తీసుకుంటున్నాను. రిమెంబర్స్, మార్క్ ఎంట్రీ, మార్క్,
close, deselect. Appears options, reference, mark entry, mark all, close, deselect. సో ఆల్మోస్ట్ మనం చాలా వర్డ్స్ సెలెక్ట్ చేస్తాం కదండి, ఇంకొక 2 వర్డ్స్ ని సెలెక్ట్ చేసుకొని ఆపేద్దాం. పేజ్, మార్క్ ఎంట్రీ, మార్క్ ఆల్, క్లోజ్, డీసెలెక్ట్. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చాలా వర్డ్స్ ని అయితే సెలెక్ట్ చేసేసామండి, అవునా కాదా? సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సింపుల్ గా నాకు వర్డ్స్ అన్ని వేరే దీనిలో పెట్టుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే మార్క్ సైటేషన్ తో పాటు ఇంకొకటి కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇంకో పేజ్ తీసుకున్నానండి, ఎంటీ పేజ్. ఆల్మోస్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లో ఫిగర్స్, ఈక్వేషన్స్ ఇవన్నీ ఫిల్ అయిపోయాయి కదా, సో ఆ ఫస్ట్ పేజ్ నేను యూజ్ చేయాలనుకోవట్లేదు, సో ఇంకో పేజ్ ఎంటీగా తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఈ సెకండ్ పేజ్ లో కర్సర్ పెట్టానండి, అవునా? చూడండి, సెకండ్ పేజ్ లో కర్సర్ పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, అగైన్ సెకండ్ పేజ్ లో కర్సర్ పెట్టుకొని సైజ్ కాస్త డిక్రీజ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను రిఫరెన్స్ లోకి వెళ్ళాను. రిఫరెన్స్ లో మనం ఆల్రెడీ మార్క్ ఎంట్రీ అని చెప్పేసి చాలా వర్డ్స్ కొన్ని మార్కాలు చేసాం, కొన్ని మార్క్ చేసాం, అవునా? సో ఇప్పుడు చూడండి, ఇన్సర్ట్ ఇండెక్స్ అన్నాను. ఇన్సర్ట్ ఇండెక్స్ అనగానే ఇక్కడ మీరు చూస్తే రైట్ అలైన్ పేజ్ నెంబర్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రైట్ అలైన్ పేజ్ నెంబర్స్ అనేది వస్తుంది, పేజ్ నెంబర్స్ వస్తుంది చూసారా? ఇప్పుడు టేబుల్ ల్యాడర్ ఇది కూడా మనం అలా సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే అన్నాను. ఓకే అనగానే చూడండి ఇక్కడ 2 కాలమ్స్ లో మనకు వచ్చేసాయి. ఎందుకు 2 కాలమ్స్ లో వచ్చాయంటే మనం అక్కడ సెలెక్ట్ చేసేటప్పుడు కాలమ్స్ 2 పెట్టేసాం, అలా కాదు అంటారా? ఇప్పుడు మళ్ళీ మనం చూడండి, అగైన్ నేను ఇక్కడ ఇన్సర్ట్ ఇండెక్స్ లోకి వెళ్ళాను. ఇక్కడ చూసారా కాలమ్స్ 2 అని ఉంది, అలా కాకుండా నాకు సింగిల్ కాలమ్ లో కావాలి, నేను ఒక డిక్రీజ్ చేసేసాను. మళ్ళీ అగైన్ రైట్ అలైన్ పేజ్ నెంబర్స్ అని క్లిక్ చేశాను, ఓకే అన్నాను. చూసారా మనం ఏ ఏ వర్డ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ తాలూకా పేజ్ నెంబర్స్ వచ్చేసాయి మనకి. కాంప్లిమెంట్ అనే వర్డ్ 3rd పేజ్ లో, 6th పేజ్ లో, 7th, 8th, 10th, 11th, 13, 14, 15, 16, 17, 18, 20, 21 ఈ పేజెస్ అన్నిట్లో కాంప్లిమెంట్ అనే వర్డ్ ఉందంట. ఎందుకు అన్ని పేజెస్ వచ్చాయి అంటే మనం కాంప్లిమెంట్ అనే వర్డ్ కి మార్క్ ఆల్ క్లిక్ చేసాం, అందుకని ఆల్ పేజ్ నెంబర్స్ వచ్చేసాయి కాంప్లిమెంట్ ఉన్నది. అదే ఎలిమెంట్స్ కి సింగిల్ పేజ్ వచ్చింది చూడండి, ఎందుకంటే ఎలిమెంట్స్ కి మనం ఓన్లీ మార్క్ మాత్రమే క్లిక్ చేసాం, అందుకని ఆ పేజ్ మాత్రమే మార్క్ చేసుకుంది. గ్యాలరీస్ కూడా మనం సింగిల్ మార్క్ క్లిక్ చేసాం, సో ఆ సింగిల్ పేజ్ సెలెక్ట్ చేసుకుంది. అదే కీవర్డ్ కి మార్క్ ఆల్ ఇచ్చాం కాబట్టి ఏ పేజ్ లో రిపీట్ అయిందో అన్ని పేజెస్ ని మార్క్ చేసేసుకుంది. మేక్ కూడా మార్క్ ఆల్ ఇచ్చాం, మ్యాచింగ్ కూడా మార్క్ ఆల్ ఇచ్చాం, మళ్ళీ మనం పవర్ఫుల్ కి వచ్చేసరికి సింగిల్ మార్క్ ఇచ్చేసాం, అందుకు సింగిల్ పేజ్ నెంబర్ మార్క్ చేసుకుంది. రీడింగ్ కి వచ్చేసరికి సింగిల్ మార్కే ఇచ్చాం. సో అలా మనం మార్క్ ఆల్ ఇస్తే రిపీటెడ్ పేజ్ నెంబర్స్ వస్తాయి, మార్క్ ఇస్తే సింగిల్ పేజ్ నెంబర్ వస్తుంది. అంటే ఇది ఎందుకు అంటే బేసిక్ గా సమ్ టైమ్స్ మనం ఏదైనా ఎక్కువ వర్డ్, ఒక ఇంపార్టెంట్ వర్డ్ ని ఎన్నిసార్లు యూజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ మనకి ఎస్సేస్ రాయమంటారు, పలానా వర్డ్ నాకు ఇన్నిసార్లు కనిపించాలి మీరు రాసిన ఎస్ఐలో అని. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎన్నిసార్లు యూజ్ చేసామో మీకు తెలియాలి కదా, సో అప్పుడు మీరు ఇలాంటిది యూజ్ చేసుకొని ఆ వర్డ్ ఎన్ని పేజెస్ లో రిపీట్ అయింది, ఎన్నిసార్లు రిపీట్ చేసాం అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో దాన్ని ఇండెక్స్ లోగా కూడా మనం చూసుకోవచ్చు, అలా అయినా యూజ్ అవుతుంది. లేదు ఇది పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదు అనుకుంటే పెట్టుకోకుండా ఉండొచ్చు. ఓకేనా? సమ్ టైమ్స్ మీకు కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారు, ఖచ్చితంగా పర్టికులర్ వర్డ్ అనేది మీరు క్రియేట్ చేస్తున్న డాక్యుమెంట్ లో నాకు కనిపించాలి, సో అప్పుడు ఈజీగా వాళ్ళు అడగకుండానే మీరు ఇలా చూపించవచ్చు. సో అలా పెట్టుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట. లేదు కొన్ని బుక్స్ లో మీరు చూస్తే కేటగిరీస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏ బుక్ డిఫాల్ట్ గా క్రియేట్ చేసాం అనుకున్నాం, ఎంఎస్ వర్డ్ బుక్ క్రియేట్ చేసాం అనుకున్నాం, అవునా? ఎంఎస్ ఆఫీస్, ఎందుకంటే మన హెడ్డింగ్స్ కూడా అవే ఇచ్చాం కాబట్టి ఎంఎస్ వర్డ్ ఇచ్చాం, ఎంఎస్ ఎక్సెల్ ఇచ్చాం, ఎంఎస్ పవర్ పాయింట్ ఇచ్చాం, అవునా కాదా? సో అలా కాకుండా మనం డైరెక్ట్ గా
కేటగిరీస్ తో పాటు పెట్టుకోవాలి అనుకుంటే అప్పుడు యూజ్ చేసేది ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఏం చూసాం, మార్క్ ఎంట్రీ చూసాం. అది మార్క్ సైటేషన్ అండి. మార్క్ సైటేషన్ కూడా సేమ్ మార్క్ ఎంట్రీ లాంటి కాన్సెప్టే. చూసారా ఇక్కడ మనకి వర్డ్స్ ఎలా వచ్చాయో అలానే వస్తాయి. కాకపోతే మనం వీటి కేటగిరీస్ గా డివైడ్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కీవర్డ్, పేజ్, పేస్ట్, పిక్చర్స్ ఇవన్నీ ఎంఎస్ వర్డ్ అనే కేటగిరీ తీసుకొని ఎంఎస్ వర్డ్ లో మాత్రమే నాకు ఈ వర్డ్స్ కనిపించాలి అనుకుంటే నేను ఆ కేటగిరీని పెట్టుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ మన కేటగిరీ ఏం లేకుండా డైరెక్ట్ గా వర్డ్స్ మాత్రమే సెలెక్ట్ చేసాం కదా. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మార్క్ సైటేషన్ లోకి వెళ్ళానండి. ఒక్క నిమిషం. మళ్ళీ అగైన్ సేమ్ కాన్సెప్ట్ అన్నాను కాబట్టి అగైన్ మనం ఏం సెలెక్ట్ చేస్తామండి, సేమ్ వర్డ్స్ సెలెక్ట్ చేస్తాం. చూసారా ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ అథారిటీస్ అని ఉంది కదా, అప్పుడు మనం కేటగిరీస్ వస్తుంది. ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసిన వర్డ్స్ ని సెలెక్ట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం కొన్ని కేటగిరీస్ తీసుకుందాం. ఫస్ట్ ఎంఎస్ వర్డ్ లో సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఎంఎస్ వర్డ్ కేటగిరీ తీసుకుందాం. చూడండి ఎంఎస్ వర్డ్ లో మనం మాక్సిమం ఏం చూస్తాం, డాక్యుమెంట్ చూస్తాం. సో డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేశాను, మార్క్ సైటేషన్ అన్నాను. ఇక్కడ చూడండి మీకు డాక్యుమెంట్ అని వచ్చింది. ఇక్కడ కేసెస్ అని ఉంది చూడండి కేటగిరీలో. నేను ఆల్రెడీ చెప్పాను ఎంఎస్ వర్డ్ కేటగిరీలో కదా మనం ఈ డాక్యుమెంట్ ని తీసుకోవాలనుకుంటున్నాం. సో నేను కేటగిరీలోకి వెళ్ళి డౌన్ యారో క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి నాకు ఎంఎస్ వర్డ్ అని వచ్చింది. ఎంఎస్ వర్డ్ అని వచ్చిందా, అది సెలెక్ట్ చేశాను. అంటే నేను ఏ కేటగిరీలో పెట్టుకోవాలనుకుంటున్నాను డాక్యుమెంట్ ని, ఎంఎస్ వర్డ్ సెలెక్ట్ చేసి అంటే కేటగిరీ సెలెక్ట్ చేసి అప్పుడు నేను మార్కాలన్నాను. అగైన్ మీకు తెలిసిందే మార్క్ ఎప్పుడైతే చేస్తామో మన పారాగ్రాఫ్ బ్రాకెట్స్ అన్ని వచ్చేస్తాయి. సో అగైన్ మనం మళ్ళీ పారాగ్రాఫ్ సింబల్ ని తీసేస్తాం. ఓకే ఎంఎస్ వర్డ్ లో డాక్యుమెంట్ అనేసాను. ఓకే నెక్స్ట్ ఎంఎస్ వర్డ్ లో మనకి కంప్లీట్ గా సైడ్ బార్ కూడా ఉంటుంది కదా. సో సైడ్ బార్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను, రిఫరెన్స్ లోకి వెళ్ళాను, మార్క్ సైటేషన్ అన్నాను. ఇప్పుడు కేటగిరీని ఎంఎస్ వర్డే ఉంది ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసాం కాబట్టి, సో నాకు అదే కావాలి కాబట్టి నేను ఈసారి మార్క్ తీసుకున్నాను, క్లోజ్ చేసేసాను. అగైన్ హోమ్ లోకి వెళ్ళాను, పారాగ్రాఫ్ మార్క్స్ ని డీసెలెక్ట్ చేసేసాను. అగైన్ మళ్ళీ నేను ఎంఎస్ వర్డ్ లో మనకి హెడ్డింగ్స్ ని సెలెక్ట్ చేశాను. హెడ్డింగ్స్ ని సెలెక్ట్ చేసి మళ్ళీ రిఫరెన్స్ లోకి వెళ్ళి మళ్ళీ మార్క్ సైటేషన్ అన్నాను. మార్క్ సైటేషన్ లో ఇప్పుడు నేను ఎంఎస్ వర్డ్ కేటగిరీ కాబట్టి మార్క్ ఆల్ అని ఇచ్చాను, క్లోజ్ చేసేసాను. అగైన్ హోమ్ లోకి వెళ్ళి పారాగ్రాఫ్ మార్క్స్ ని డీసెలెక్ట్ చేసేసాను. అగైన్ ఎంఎస్ వర్డ్ లో ఇంకొక నేమ్ ఇచ్చేద్దాం. ఎంఎస్ వర్డ్ లో మనం ఇంకేం ఇద్దాం, హెడర్ ఇద్దాం. హెడర్ ఇచ్చేసి రిఫరెన్స్ లోకి వెళ్ళాను, మార్క్ సైటేషన్ క్లిక్ చేశాను. ఇక్కడ ఎంఎస్ వర్డ్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు మార్క్ కావాలన్నాను, క్లోజ్ చేసేసాను. పారాగ్రాఫ్ ని డీసెలెక్ట్ చేసేసాను. ఓకేనా. ఓకే ఎంఎస్ వర్డ్ కేటగిరీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొక కేటగిరీ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో అగైన్ నేను ఇంకొక కేటగిరీ ఏంటి, మనకి ఎంఎస్ ఎక్సెల్ కేటగిరీలో కొన్ని వర్డ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఎంఎస్ ఎక్సెల్ కేటగిరీలో మనకి టేబుల్ ఉంటుంది కదా, అవునా. టేబుల్ సెలెక్ట్ చేశాను, మళ్ళీ మార్క్ సైటేషన్ అన్నాను. ఇక్కడ చూడండి ఎంఎస్ వర్డ్ అని ఉంది. సో ఇప్పుడు తీసేసి నేను ఏం చేస్తానంటే ఎంఎస్ ఎక్సెల్ సెలెక్ట్ చేస్తానండి. డౌన్కి వెళ్తే నాకు ఎంఎస్ ఎక్సెల్ కనిపిస్తుంది. చూసారా ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ లేదు మనకి, అవునా. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎంఎస్ ఎక్సెల్ మనకు కావాలి. సో ఇక్కడ కేటగిరీ అని ఉంది కదా, సో కేటగిరీలో క్లిక్ చేయండి. కేటగిరీలో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కంప్లీట్ కేటగిరీస్ మనకు చూపించేస్తుంది, కానీ ఎంఎస్ ఎక్సెల్ కేటగిరీ లేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ డౌన్కి వచ్చే కొద్దీ మీకు ఇక్కడ నెంబర్స్ చూపిస్తుంది చూడండి. కేటగిరీస్ అన్ని అయిపోయాక ఏదో ఒక నెంబర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఈ నెంబర్ ప్లేస్ లో రీప్లేస్ విత్ అని అడుగుతుంది, అవునా. సో నేను ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ అని ఇస్తాను. ఎంఎస్ ఎక్సెల్ అని ఇచ్చాను చూడండి. ఎంఎస్ ఎక్సెల్ అని ఇచ్చానా. ఇప్పుడు రీప్లేస్ అన్నాను, రీప్లేస్ అని చెప్పి ఓకే అన్నాను. ఓకే అనగానే మనకి ఇప్పుడు కేటగిరీస్ లో ఎంఎస్ ఎక్సెల్ యాడ్ అయిపోయింది. అలా మనం లేనివి యాడ్ చేసుకోవచ్చు కావాల్సిన కేటగిరీస్. సో ఇప్పుడు చూసారా నాకు ఎంఎస్ ఎక్సెల్ వచ్చేసింది. సో క్లిక్ చేశాను. ఎంఎస్ ఎక్సెల్ కేటగిరీలో నేను ఇప్పుడు మార్క్ ఆల్ అని ఇచ్చేసాను టేబుల్ కి, క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేసి అగైన్ హోమ్ లోకి వెళ్ళాను, పారాగ్రాఫ్ మార్క్స్ ని డీసెలెక్ట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను ఎంఎస్ ఎక్సెల్ లోనే
మనకి ఎంఎస్ ఎక్సెల్ సంబంధించిన వర్డ్స్ ని సెలెక్ట్ చేసుకుందాం. సంథింగ్ ఏవో ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఎక్సెల్ లో టేబుల్ అయిపోయింది, రోస్ కాలమ్స్ అలా ఏమైనా వర్డ్స్ ఉన్నాయేమో చూద్దాం. అంటే ఖచ్చితంగా ఆ కేటగిరీ అన్న నేమ్ ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన వర్డ్స్ అయితే బాగుంటాయి, అవునా కాదా? ఓకే, ఇక్కడ కాలమ్ అని చూడండి, కాలమ్ సెలెక్ట్ చేశాను. అగైన్ రిఫరెన్స్ లోకి వెళ్ళాను, మార్క్ సైటేషన్, ఎంఎస్ ఎక్సెల్ లో కాలమ్ ని ఇప్పుడు నేను మార్క్ అన్నాను. ఓకే, క్లోజ్ చేసేసాను. అగైన్ హోమ్ లోకి వెళ్ళి పారాగ్రాఫ్ మార్క్స్ ని తీసేసాను. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఎంఎస్ ఎక్సెల్ లో నేను యాడ్ ని సెలెక్ట్ చేశాను, రిఫరెన్స్ లోకి వెళ్ళాను, మార్క్ సైటేషన్, ఈసారి మార్క్ కావాలన్నాను, ఎంఎస్ ఎక్సెల్ కేటగిరీ ఉంచుకున్నాను, క్లోజ్ చేసేసాను. హోమ్ లోకి వెళ్ళి పారాగ్రాఫ్ మార్క్ ని డీసెలెక్ట్ చేసేసాను. ఓకేనా. అండ్ ఇంకొక వర్డ్ ఇచ్చేద్దాం ఎంఎస్ ఎక్సెల్. సెర్చ్ తీసుకుందాం. ఇక్కడ మరి రిలేటివ్ గా ఏం కనిపించట్లేదు కాబట్టి నేను ఎగ్జాంపుల్ పర్పస్ సెర్చ్ తీసేసుకున్నాను, మార్క్ సైటేషన్ అన్నాను. అగైన్ ఇప్పుడు నేను ఎంఎస్ ఎక్సెల్ కేటగిరీలోనే మార్క్ ఆల్ అన్నాను, క్లోజ్ చేసేసాను. ఓకేనా. హోమ్ లోకి వెళ్ళి తీసేసాను. నెక్స్ట్ నేను ఎంఎస్ ఎక్సెల్ కేటగిరీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వర్డ్స్ కి నేను వేరే కేటగిరీ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ సెలెక్ట్ చేశానండి. స్టైల్ సెలెక్ట్ చేసి రిఫరెన్స్ లోకి వెళ్ళాను. రిఫరెన్స్ లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి, మార్క్ సైటేషన్ అన్నాను. ఇప్పుడు కేటగిరీ మార్చాలనుకుంటున్నాను కదా, ఎంఎస్ ఎక్సెల్ తీసేసి ఎంఎస్ పవర్ పాయింట్, ఇక్కడ ఆల్రెడీ ఎంఎస్ పీపీటీ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేశాను, మార్క్ అన్నాను, క్లోజ్ చేసేసాను. అగైన్ హోమ్ లోకి వెళ్ళాను, పారాగ్రాఫ్ సింబల్స్ ని తీసేసాను. అగైన్ రిఫరెన్స్ లోకి వచ్చేసాను. ఇంకొక వర్డ్ సెలెక్ట్ చేసుకుంటాను, ఎంఎస్ ఎక్సెల్ పవర్ పాయింట్ కి సంబంధించినవి. పవర్ పాయింట్ లో లేఅవుట్ కూడా ఉంటుంది కాబట్టి లేఅవుట్ సెలెక్ట్ చేశాను. అగైన్ నేను మార్క్ సైటేషన్ కి వెళ్ళాను, ఈసారి మార్క్ అన్నాను, క్లోజ్ చేసేసాను. పారాగ్రాఫ్ సింబల్స్ ని తీసేసాను. సేమ్ మనం మార్క్ ఎంట్రీ ఎలా చేసామో అదే కాన్సెప్ట్, కాకపోతే ఇక్కడ మనం కేటగిరీలో డివైడ్ చేస్తున్నాం. డిజైన్ తీసుకున్నాను ఈసారి. ఓకేనా. ఇంకొక వర్డ్ ఏదైనా తీసుకుందాం, వీడియో తీసుకుందాం, పవర్ పాయింట్ కాబట్టి. నెక్స్ట్ నేను రిఫరెన్స్ లోకి వెళ్ళాను, మార్క్ సైటేషన్ అన్నాను, ఎంఎస్ పవర్ పాయింట్ ఉంచాను, ఈసారి మార్క్ అన్నాను, క్లోజ్ చేసేసాను. అగైన్ హోమ్ లోకి వెళ్ళాను, పారాగ్రాఫ్ మార్క్స్ ని తీసేసాను. ఓకేనా. నెక్స్ట్ నేను స్మార్ట్ ఆర్ట్ అన్నాను, స్మార్ట్ ఆర్ట్ సెలెక్ట్ చేశాను, రిఫరెన్స్ లోకి వెళ్ళాను, మార్క్ సైటేషన్ అన్నాను, ఎంఎస్ పవర్ పాయింట్ లో ఈసారి మార్క్ అన్నాను, క్లోజ్ చేసేసాను. ఓకే, హోమ్ లోకి వెళ్ళాను, పారాగ్రాఫ్ మార్క్స్ తీసేసాను. ఓకే, ఇప్పటి వరకు మనం ఒక 3 కేటగిరీస్ తీసుకున్నాం అండి, చాలు ఎగ్జాంపుల్ పర్పస్ మనకు అది అర్థం అవ్వడానికి సరిపోయింది. ఓకే, అన్నిటిని మార్క్ చేసాం, ఏ కేటగిరీలోకి ఏది రావాలో కూడా మనం మార్క్ చేస్తాం, మార్క్ ఆల్ చేస్తాం, మనకు నచ్చినట్టు ఇచ్చేసాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, కాస్త స్పేస్ ఇచ్చుకొని ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను అగైన్ రిఫరెన్స్ ట్యాబ్ లోకి వెళ్ళి ఇప్పుడు మార్క్ సైటేషన్ అని ఇచ్చాం కదా ఇప్పటి వరకు, ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ అథారిటీస్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ అథారిటీస్ క్లిక్ చేయగానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూజ్ పాసిమ్ అని ఉంది కదా, అది తీసేయాలండి. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఇక్కడ పేజ్ నెంబర్స్ రావాలంటే ఇక్కడ చెక్ బాక్స్ ఖచ్చితంగా టిక్ చేయాలని పెట్టుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి యూజ్ పాసిమ్ అని ఉంటుంది, అది తీసేయాలి. అది తీసేస్తేనే మనకి నెంబర్స్ కనిపిస్తాయి, లేదంటే అది మనకి నెంబర్స్ చూపించదు. చూడండి, ఇక్కడ ఆల్ కేటగిరీస్ చూపిస్తుంది, మనం ఏ కేటగిరీస్ అయితే తీసుకున్నాం అంటే వాడు డిఫాల్ట్ గా ఇచ్చినవి, అందులో మనం కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో అలా
ఇప్పుడు ఇక్కడ కూడా మనం కావాలంటే ల్యాడర్‌ని చేంజ్ చేసుకోవచ్చు. లేదు నేను ఓకే అన్నాననుకోండి. చూడండి ఒక్కో కేటగిరీ మనకు అక్కడ వచ్చేస్తుంది. ఎంఎస్ వర్డ్ కేటగిరీలో మనం సెలెక్ట్ చేసుకున్న వర్డ్స్, అలానే ఎంఎస్ పవర్ పాయింట్‌లో మనం సెలెక్ట్ చేసుకున్న వర్డ్స్, అలానే ఎంఎస్ ఎక్సెల్‌లో మనం సెలెక్ట్ చేసుకున్న వర్డ్స్ వచ్చేసాయి. చూసారా? ఇందాక మనం మార్క్ ఎంట్రీలో ఎలా అయితే వర్డ్స్ సెలెక్ట్ చేసామో అలానే తీసుకున్నాం. కానీ ఇక్కడ కేటగిరీస్ అప్లై చేసుకున్నాం. సో దట్ ఆ కేటగిరీ వచ్చి మనకు ఆ వర్డ్స్ వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఎంఎస్ వర్డ్ కేటగిరీలో మనం సెలెక్ట్ చేసుకున్న డాక్యుమెంట్ ఇన్ని పేజెస్‌లో రిపీట్ అయిందంట. ఎందుకు? మనం మార్క్ ఆల్ ఇచ్చాం కాబట్టి. అదే సైడ్ బార్‌కి సింగిల్ మార్కే ఇచ్చాం కాబట్టి ఒక్క పేజే మనకు చూపిస్తుంది. ఓకేనా? అలా మనం కేటగిరీ వైస్ వర్డ్స్‌ని డివైడ్ చేసుకోవాలంటే మార్క్ సైటేషన్‌లో యూజ్ చేస్తాం. అదే డైరెక్ట్‌గా వర్డ్స్ మనకు వచ్చేయాలి అనుకుంటే మార్క్ ఎంట్రీ. ఇలా ఎలా అయినా మనం పెట్టేసుకోవచ్చు ఇండెక్స్ పేజ్‌లో. ఓకేనా? ఇప్పుడు మనం చూడండి మనకి బుక్ ఎలా కనిపిస్తుందంటే ఇలా కనిపిస్తుందండి విత్ ఇండెక్స్ పేజ్ తో పాటు. చూసారా? టెక్స్ట్ బుక్ వ్యూ అన్నమాట. ఇలా టెక్స్ట్ బుక్ వ్యూ లో మనం చూసుకోవచ్చు కావాలంటే. అలా మనం యూజ్ చేసుకునేదే సింపుల్ గా టేబుల్ ఆఫ్ కంటెంట్స్, టేబుల్ ఆఫ్ అథారిటీస్, మార్క్ సైటేషన్, అట్ ది సేమ్ టైం అది రిఫరెన్స్ ట్యాబ్ అండి. సింపుల్ గా మనం ఏంటంటే ఒక బుక్ ని కంప్లీట్ చేయాలంటే ఏమేమి యూజ్ చేస్తాము అనేది మనం యూజ్ చేస్తాం అనమాట రిఫరెన్స్ ట్యాబ్ లో. ఓకేనా? మీకు అర్థమైంది కదా? ఒకసారి నేను అయితే ఉంది. ఏది చూసినా ఇక్కడ చూసినా అదే ఫిగర్, అక్కడ చూసినా అదే ఫిగర్ కదా! సో నేను మళ్ళీ ఎందుకు పెట్టాలి? సో అలా సి ఆన్ ఫిగర్ 1, సి ఆన్ టేబుల్ 1 అనే కాన్సెప్ట్ అంటే మనం రిఫరెన్స్ చేస్తున్నాం. అందుకే చూడండి నేమ్ లోనే ఉంది. క్రాస్ గా ఇదే ఫిగర్ ని వేరే దగ్గర రిఫర్ చేసేస్తున్నాం. అంటే వేరే దగ్గర ఈ ఫిగర్ ని మనం రిఫర్ చేస్తున్నాం. క్రాస్ రిఫరెన్స్ అన్నాం అందుకే. వేరే వేరే ప్లేసెస్ లో మనం ఈ ఫిగర్ ని రిఫర్ చేసేయొచ్చు. సో ఇప్పుడు చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ పేజ్ లో ఉందండి ఈ ఫిగర్. మళ్ళీ నేను అగైన్ ఒక 6th పేజ్ లో ఇదే ఫిగర్ ని పెట్టాలనుకుంటున్నాను. ఓకేనా? 6th పేజ్ కి వెళ్ళిపోదాం. ఇది 6th పేజ్ కదా! సో ఇక్కడ నేను గ్యాలరీస్ దగ్గర ఇదే ఫిగర్ ని పెట్టాలనుకుంటున్నాను. కానీ ఎందుకు నాకు స్పేస్ ఎందుకు వేస్ట్ చేయాలి? ఆల్రెడీ ఈ డాక్యుమెంట్ లో ఆ ఫిగర్ ఉంది కదా ఎక్కడో దగ్గర. చదివేవాడే చూసుకుంటాడు. సో అప్పుడు నేను ఏం చేస్తాను? సి ఆన్ అని చెప్పేసి ఇక్కడ క్రాస్ రిఫరెన్స్ మీద క్లిక్ చేస్తానండి. క్లిక్ చేశానా? క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసింది చూడండి ఒక బాక్స్. అక్కడ ఏం అడుగుతుంది? నంబర్డ్ ఐటమ్ రిఫరెన్స్ టైప్ అడుగుతుంది. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం పెట్టుకున్నవన్నీ వచ్చేసాయి చూడండి. హెడ్డింగ్ పెట్టుకున్నామా? హెడ్డింగ్ వచ్చింది. బుక్ మార్క్ వచ్చింది. ఫుట్ నోట్ వచ్చింది. ఎండ్ నోట్ వచ్చింది. ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఫిగర్ కావాలి. చూడండి ఫిగర్ క్లిక్ చేశాను. మనం ఫిగరే కదా రిఫర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఫిగర్ క్లిక్ చేయగానే మనం ఎన్ని ఫిగర్స్ తీసుకున్నామో వచ్చేసాయి చూడండి. ఇప్పుడు మనం ఏ ఫిగర్ ని రిఫర్ చేయాలనుకుంటున్నాం 6th పేజ్ లో? ఫిగర్ 1 ని. అవునా కాదా? ఫస్ట్ పేజ్ లో ఫిగర్ 1 ఉంది కదా! దాన్ని నేను రిఫర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫిగర్ 1 అంటాను. ఇన్సర్ట్. చూడండి అక్కడ ఇన్సర్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఇన్సర్ట్ అయిందో అక్కడ లింక్ వచ్చేసింది చూడండి. నేను కంట్రోల్ క్లిక్ చేస్తాను. చూసారా? మనకి హ్యాండ్ సింబల్ వచ్చేసింది. అంటే లింక్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు నేను అక్కడ క్లిక్ చేశాను అనుకోండి. చూడండి కంట్రోల్ క్లిక్ చేసి క్లిక్ చేశాను. ఆటోమేటిక్ గా ఫిగర్ 1 జంప్ అయిపోయింది చూడండి. అలా మనం ఎన్ని రిఫరెన్స్ లైనా ఇచ్చుకోవచ్చు. ఓకే ఇప్పుడు మనం ఫిగర్ ఇచ్చాం కదా! ఈక్వేషన్ రిఫరెన్స్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ 2 ఉందండి. ఈక్వేషన్ 2ని నేను లాస్ట్ సమ్మరీ పేజ్‌కి ముందు నాకు ఎందుకో పెట్టుకోవాలనిపించింది. ఐ మీన్ అవసరం వచ్చింది. అదే సేమ్ ఈక్వేషన్ లాస్ట్ పేజ్‌లో కూడా. నేను మళ్ళీ ఈక్వేషన్ 2ని ఇక్కడ అరేంజ్ చేయలేను. ఎందుకంటే ఆల్రెడీ నా డాక్యుమెంట్‌లో ఉంది కదా! సో నేను ఇక్కడ ఏం చేస్తాను సింపుల్‌గా సి ఆన్ అని చెప్పేసి క్రాస్ రిఫరెన్స్ ని క్లిక్ చేస్తాను. ఓకేనా? చూడండి క్రాస్ రిఫరెన్స్ అన్నాను. మళ్ళీ బాక్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం రిఫర్ చేయాలనుకుంటున్నాను? ఫిగర్ ని కాదు. దేన్ని రిఫర్ చేయాలనుకుంటున్నాను? ఈక్వేషన్ ని రిఫర్ చేయాలనుకుంటున్నాను. అవునా కాదా? సో నేను ఏం చేస్తాను? జస్ట్ మినిట్. ఓకే. నేను ఏం చేస్తానండి?
ఇప్పుడు ఈక్వేషన్ క్లిక్ చేశాను. ఈక్వేషన్ క్లిక్ చేయగానే కంప్లీట్ ఈక్వేషన్స్ వచ్చేసాయి చూడండి. మనం ఎన్ని ఈక్వేషన్స్ తీసుకున్నామో అందులో మనం ఏ ఈక్వేషన్ అనుకున్నాం, ఈక్వేషన్ 2 అనుకున్నాం, అవునా కాదా? సో ఇప్పుడు ఈక్వేషన్ 2 సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అనండి. చూడండి అక్కడ ఈక్వేషన్ 2 వచ్చేసిందా? ఇప్పుడు అక్కడ కంట్రోల్ క్లిక్ చేయండి, హ్యాండ్ సింబల్ వచ్చేసింది, మళ్ళీ లింక్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు నేను అది క్లిక్ చేస్తే చూడండి ఈజీగా ఈక్వేషన్ 2 కి జంప్ అయిపోవచ్చు. అలా చూసుకోవచ్చు మనం. అంటే మనం రిఫర్ చేస్తున్నాం, ఓకే ఈక్వేషన్ రిఫర్ చేసేసాం. ఇప్పుడు హెడ్డింగ్ ని రిఫర్ చేద్దాం. ఎందుకో సంథింగ్ నేను లాస్ట్ లో ఎంఎస్ యాక్సెస్ చదువుతూ ఉన్నప్పుడు ఎంఎస్ వర్డ్ అవసరం వచ్చింది. ఎందుకో ఎంఎస్ వర్డ్ కూడా చదవాల్సిన అవసరం వచ్చింది. అంటే ఈ పాయింట్ చదివిన తర్వాత ఖచ్చితంగా ఎంఎస్ వర్డ్ లో ఏదో పాయింట్ చూడాలి నేను. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ సిఆన్ అంటాను. సిఆన్ మన హెడ్డింగ్స్ కూడా ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు నేను క్రాస్ రిఫరెన్స్ కు వెళ్ళాను. ఇప్పుడు నేను ఈక్వేషన్ కాకుండా ఇక్కడ ఏమంటాను, హెడ్డింగ్ అంటాను. చూడండి హెడ్డింగ్ అన్నాను. హెడ్డింగ్ అనగానే మనం ఏ హెడ్డింగ్స్ తీసుకున్నాం అన్ని వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏమన్నా ఎంఎస్ వర్డ్ ని చూడాలనుకుంటున్నాం. అక్కడికి వచ్చాక ఏదో ఒక పాయింట్ రిపీట్ గా చూడాలనుకుంటున్నాం. సో ఎంఎస్ వర్డ్ ఇచ్చాను, ఇన్సర్ట్ అన్నాను. చూడండి అక్కడ ఎంఎస్ వర్డ్ అని వచ్చేసిందా? మళ్ళీ కంట్రోల్ క్లిక్ చేసి అక్కడ క్లిక్ చేయండి, ఎంఎస్ వర్డ్ జంప్ అయిపోతారు, అవునా? సో అలా మనం ఎలా కావాలంటే ఈవెన్ హెడ్డింగ్స్ కి ఇచ్చుకోవచ్చు, పిక్చర్స్ కి ఇచ్చుకోవచ్చు. ఒక ఈక్వేషన్ ఒక టేబుల్ పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ టేబుల్ 2 అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా లాస్ట్ టేబుల్ కావాలనుకోండి, మనకి లాస్ట్ టేబుల్ కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, సిఆన్ అని చెప్పేసి మళ్ళీ క్రాస్ రెఫరెన్స్ కి వెళ్ళి ఇక్కడ ఇప్పుడు ఏం సెలెక్ట్ చేస్తామండి, టేబుల్ ని సెలెక్ట్ చేస్తాం. ఓకేనా, టేబుల్ ని సెలెక్ట్ చేసాం. ఇప్పుడు చూడండి లాస్ట్ టేబుల్ మనకి ఏంటి, టేబుల్ 6. నేను టేబుల్ 6 అన్నాను, ఇన్సర్ట్ అన్నాను, అక్కడ టేబుల్ 6 వచ్చేసింది. సో ఇప్పుడు నేనేంటి, టేబుల్ 2 చూడగానే టేబుల్ 6 కూడా చూడాలి, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అలాంటిది. అక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే నాకు అర్థం కావాలంటే ఖచ్చితంగా నేను టేబుల్ 6 కూడా చూడాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, టేబుల్ 6 కి జంప్ అయిపోవచ్చు ఈజీగా కంట్రోల్ పెట్టి క్లిక్ చేసి. ఇలా మనం క్రాస్ రిఫరెన్స్ యూజ్ చేసి రిపీటెడ్ పిక్చర్స్ కానీ, రిపీటెడ్ టేబుల్స్ కానీ, రిపీటెడ్ ఫుట్ నోట్స్, ఎండ్ నోట్స్ ఏవైనా కానీ మనం ఆల్రెడీ ఇవన్నీ పెట్టుకోవడం వల్లే కదా ఇప్పుడు ఈజీగా మనం క్రాస్ రిఫరెన్స్ చేయగలిగాం. అందుకనే ఫుట్ నోటు, బుక్ మార్క్, టేబుల్ ఆఫ్ ఫిగర్స్ ఏవైనా కానీ మనం క్రాస్ రిఫరెన్స్ అనేది ఇచ్చేయచ్చు. ఓకేనా, అర్థమైంది కదా. ఇది క్రాస్ రిఫరెన్స్ అండి. అంటే సింపుల్ గా మనం ఫస్ట్ పేజ్ లో ఉండి 45th పేజ్ లో ఉన్న టేబుల్ ని చూడాలనుకోండి, మళ్ళీ 45th పేజ్ లో ఉన్న టేబుల్ కి అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళడం ఎందుకు, అప్పుడు ఈజీగా మనం ఫస్ట్ పేజ్ లోనే సిఆన్ 45th పేజ్ లో ఏ ఫిగర్ ఉందో అది రిఫరెన్స్ చేస్తాం అనుకోండి క్రాస్ గా, ఈజీగా మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. ఆఫ్లైన్ లో ఇది కుదరదు. ఓకేనా, ఆఫ్లైన్ లో అయితే మనం పేజీలు తిరగేసుకోవడమే, అందుకన్నా వేరే ఆప్షన్ లేదు. జస్ట్ మనం సిస్టమ్ లో డాక్యుమెంట్ లోనే ఇవన్నీ కుదురుతాయి అన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇది క్రాస్ రిఫరెన్స్ అండి. ఇలా ఈజీగా మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పెట్టుకోవచ్చు. అంటే రిఫరెన్స్ లో మనం ఏమేమి నేర్చుకున్నాం అండి, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పెట్టుకోవచ్చు హెడ్డింగ్స్ తో పాటు, అలానే నేమ్స్ ఇచ్చుకోవచ్చు, ఫిగర్స్ నేమ్స్ ఇవ్వచ్చు, ఈక్వేషన్ టేబుల్ అన్నిటికీ నేమ్స్ ఇచ్చేసి వాటిని కూడా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లో, టేబుల్ ఆఫ్ ఫిగర్స్ లో పెట్టేసుకోవచ్చు. అలానే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ని మనం మార్క్ చేసాం, మార్క్ ఆల్ చేసి రిపీటెడ్ చూసుకున్నాం. అలానే వర్డ్స్ తో పాటు మనం కేటగిరీస్ లో ఇవ్వాలనుకుంటే మనం మార్క్ సైటేషన్ అనేది చూసాం, అవునా. అందులో డిఫరెంట్ కేటగిరీ లేకపోతే ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా కేటగిరీని చూసాం. అలానే ఇన్సర్ట్ సైటేషన్. ఇన్సర్ట్ సైటేషన్ అంటే మనం కంప్లీట్ గా రిఫరెన్స్, ఒక బుక్ ని మనం రిఫర్ చేసుకోవచ్చు. ఒక బుక్ నే కాదు, ఎన్ని బుక్స్ నైనా మనం రిఫర్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ మనం చూసింది ఏంటండి, స్మార్ట్ లుకప్ చూసాం. ఫైనల్ గా మనం చూసింది క్రాస్ రిఫరెన్స్. క్రాస్ రిఫరెన్స్ అంటే ఒక దగ్గర నుండి ఒక ఫిగర్ ని రిపీటెడ్ గా మనం పెట్టాల్సి వస్తే సియాన్ అని చెప్పి ఫిగర్ 1 అని ఇచ్చేసేలాగా, సియాన్ అని చెప్పి టేబుల్ 1 అని ఇచ్చేసేలాగా ఈజీగా మనం క్రాస్ రిఫరెన్స్ అనేది పెట్టేయచ్చు. ఓకేనా.